హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మైత్రి టాక్స్. నేను మీ మైత్రిని. ఈరోజు మనం వచ్చేసాము హైదరాబాద్‌లో చాలా పాపులర్ అయిన స్టీల్ ఫ్యాక్టరీకి. అదేనండి అగ్రోమెక్ ఇండస్ట్రీస్. ఇది హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో ఉంది. హైదరాబాద్‌కి వెళ్ళినప్పుడు ఇది ఎక్స్‌ప్లోర్ చేయాలనిపించి వెళ్ళాము. నేను యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూశాను దీని గురించి. ఇంకా చాలా విన్నాను కూడా. సరే మన వ్యూవర్స్ అందరికీ ఈ స్టీల్ ఫ్యాక్టరీని చూపిద్దామని అనిపించి అక్కడ వీడియో రికార్డ్ చేశాను. ఈ ఫ్యాక్టరీ మొత్తం 2 యూనిట్స్లో ఉంటుంది. యాక్చువల్లీ అయితే మొత్తం 5 యూనిట్స్, కానీ సేల్ మాత్రం 2 యూనిట్స్లో ఉంటుంది. యూనిట్ 1 అండ్ యూనిట్ 2. మేము డైరెక్ట్గా యూనిట్ 2లోకి వెళ్ళాము. రండి లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అంతా స్టీల్ ఐటమ్సే ఉన్నాయండి. లైక్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా స్టీల్ ఐటమ్స్, ఫస్ట్ ఫ్లోర్ అంతా క్రాకరీ యూనిట్, ఇంకా సెకండ్ ఫ్లోర్ అంతా బెడ్షీట్స్, టవల్స్, ఇట్లా హోమ్ ఫర్నిషింగ్స్, ఇంకా యూనిట్ 1లో ప్లాస్టిక్ ఐటమ్స్ ఇలా అంతా ఉన్నాయి. నిజం చెప్పాలండి, ఇక్కడ దొరకని స్టీల్ ఐటమ్ అంటూ లేదు. స్టీలే కాదు, మన కిచెన్కి సంబంధించిన ప్రతి ఐటమ్, ఒక చిన్న స్పూన్ నుండి హోటల్కి వాడే పెద్ద పెద్ద కుక్కర్స్, బాండీలు, డ్రమ్స్ ఇలా చాలా దొరుకుతాయండి. ఇక ఇంటికి కావాల్సిన బ్రాస్ ఐటమ్స్ కానివ్వండి, కాపర్, అల్యూమినియం, జర్మన్ సిల్వర్ ఐటమ్స్, ఇంకా క్రాకరీ సెట్స్, సర్వింగ్ ప్లేట్స్, డిన్నర్ సెట్స్ ఇలా అన్నీ ఉన్నాయండి. ఇంకా ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి అంతే లేదు. ఇక్కడ చూడండి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాస్రోల్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఈ క్యాస్రోల్స్ అన్ని డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్లో ఉన్నాయి. మనకి దొరకని వెరైటీ అంటూ లేదు క్యాస్రోల్స్లో అయితే. ఇక్కడ నేను రేట్స్ అన్నీ మ్యాక్సిమం చూపించక ట్రై చేస్తానండి. అన్నీ ఆల్మోస్ట్ దీనికి ఐటమ్స్కే ఉంటాయి. ఇలా చూడండి, ఇలా ఐటమ్స్కే అన్ని రేట్స్ అన్నీ స్టిక్ చేసి ఉంటారు కాబట్టి మనం రేట్స్ కోసం స్పెషల్గా వెతుక్కోని అవసరం లేదు. ఇలా చూడండి, క్యాస్రోల్స్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి కదా, భలే బాగున్నాయి కదా. ఇవన్నీ కాపర్లోనే కాదండి, స్టీల్లోనే కాదు, కాపర్లో, బ్రాస్లో ఇలా డిఫరెంట్ మెటీరియల్స్తో చేసిన క్యాస్ట్రోల్స్ అన్నీ ఉన్నాయి. ఇలా చూస్తున్నారు కదా, డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్లో భలే బాగున్నాయి చూసేకి. ఇంకా కమర్షియల్ పర్పస్కి కానీ, అంటే రెస్టారెంట్స్కి కావాల్సిన ఐటమ్స్, లేదా మన హౌస్ హోల్డ్ పర్పస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మీరు ఓపిక ఇంకా టైం చేసుకుని రండి ఇక్కడికి. మీకు కావాల్సిన బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ని తీసుకెళ్ళచ్చు. క్వాలిటీ అష్యూర్డ్ ప్రోడక్ట్స్ ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. ఇట్లా లంచ్ బాక్సెస్, ఇది మసాలా బాక్సెస్ అండి. మసాలా బాక్సెస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, లైక్ స్క్వేర్ షేప్స్ కానీ, ఇంకా లోపల పెట్టుకునే డబ్బాలు డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ షేప్స్లో, లైక్ 7 ఉండే ఉన్నాయి, 9 ఉండే ఉన్నాయి, 12 ఉండే ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. మసాలా బాక్సెస్, డ్రై ఫ్రూట్ బాక్సెస్ ఇలా చాలా ఉన్నాయండి. ఇంకా చూసారు కదా పిల్లల సిప్పర్స్, అవి చాలా బాగున్నాయి, చూసే అందుకని చూపించాను. ఇంకా ఇవన్నీ మనం సరుకులు పోసి పెట్టుకునే బాక్సెస్, ఇవైతే లెక్కే లేదు, అక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ చూడండి, ఇంకా స్టీల్ జగ్స్, ఇవి డిఫరెంట్ పర్పసెస్కి యూజ్ చేయొచ్చు. నూనె క్యాన్లు అంటాం కదా, ఆయిల్ క్యాన్స్ అవన్నీ. ఇంకా ఇవన్నీ కాఫీ డికాషన్ ఫిల్టర్స్ అండి. ఫిల్టర్ కాఫీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక్కడైతే చాలా ఫిల్టర్స్ ఉన్నాయి, కాఫీ ఫిల్టర్స్. లైక్ డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి. మనకు పెద్ద పెద్ద ఫిల్టర్స్ ఉన్నాయి, చిన్న ఫిల్టర్స్ ఉన్నాయి, బ్రాస్లో అన్నీ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ బేకరీకి సంబంధించిన ఐటమ్స్ అండి, బేకింగ్కి సంబంధించిన ఐటమ్స్. ఇలా స్పాచులాస్ కానీ, ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్, లైక్ మనం కేక్స్ మీద, మఫిన్స్ మీద పెడితే చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటాయి కదా, టూత్ పిక్స్ ఇలాంటివన్నీ. ఇవన్నీ వుడెన్ స్పాచులాస్, ఇంకా వుడెన్ స్పాచులాస్, వుడెన్ గెరిటలు, వుడెన్ స్పూన్స్, ఇవన్నీ ఇవి చాలా ఉన్నాయండి వెరైటీస్. మీరు ఎక్స్ప్లోర్ చేయాలి, టైం ఉండాలి, అంతే ఓపిక ఉండాలి మనకు. ఇక్కడ క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. అన్నీ కూడా చాలా డ్యూరబుల్గా, చాలా స్టర్డీగా ఉన్నాయి. ఇవన్నీ చూడండి, ఇది మనకి రెస్టారెంట్స్లో సర్వింగ్కి యూస్ చేస్తాం కదా, సర్వింగ్కి మనకి సర్వ్ చేస్తారు కదా, అలాంటి డిషెస్ ఇవన్నీ. లైక్ ఏమంటాము, ఫ్యాన్సీ రెస్టారెంట్స్లో కానీ, ఇప్పుడు మామూలు రెస్టారెంట్స్లో కూడా ఇవన్నీ సర్వ్ చేస్తున్నారు, ఇందులోనే సర్వ్ చేస్తారు. చాలా బాగున్నాయి. ఈ మెటీరియల్ ఏదో నాకు తెలియదండి, ఐఎమ్ సారీ, కానీ చాలా బాగుంది, చూసే కానీ చూపిస్తున్నాను. లైక్ ఇలా బ్రాస్లో కానీ, కాపర్లో కానీ చాలా బాగున్నాయండి, డిఫరెంట్ సైజెస్లో. వీటిల్లో నాకు ఐటమ్స్ నచ్చి నేను ఒక ఐటమ్ కూడా తీసుకున్నాను వీటిల్లో. యాక్చువల్లీ ఈ వీడియో నేను మేలో రికార్డ్ చేశానండి, నాకు బట్ పోస్ట్ చేయడానికి ఇంత టైం పడుతుంది. ఇందులో ఇంకా చాలా కలెక్షన్ కూడా యాడ్ అయ్యి ఉండొచ్చు. జస్ట్ ఒకసారి విజిట్ చేసి ట్రై చేయండి, చూడండి. ఇంకా కొత్త కొత్త డిఫరెంట్ కలెక్షన్స్ ఏమన్నా వచ్చింటాయేమో. ఇంకా రకరకాల ఇడ్లీ కుక్కర్స్ ఉన్నాయండి ఇక్కడ చూడండి. కుక్కర్సే కాదు, ఇలా సపరేట్గా స్టాండ్స్ కూడా ఉంటాయి.
లైక్ మనకి కుక్కర్స్ ఉండి స్టాండ్ పోయినా, లేకపోతే స్టాండ్లో ఏమైనా స్క్రూస్ అవి పోతే కూడా పనికిరాదు కదా మనకు. సో ఇలా డిఫరెంట్ స్టాండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ తోటి, డిఫరెంట్ సైజెస్ తోటి. లైక్ మినీ ఇడ్లీస్ ఉంటాయి కదా, మనం సాంబార్లో డిప్ చేసుకుని తింటాం మినీ ఇడ్లీస్, లేకపోతే మామూలు రెగ్యులర్ ఇడ్లీ స్టాండ్స్, ఇలాంటివన్నీ ఉన్నాయండి. చాలా బాగున్నాయి ఇడ్లీ కుక్కర్స్. ఇడ్లీ లవర్స్కి మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎన్ని రకాల ఇడ్లీ కుక్కర్స్ ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయి షేప్స్తో. లైక్ స్క్వేర్ షేప్ ఇడ్లీ మౌల్స్, తర్వాత ట్రయాంగిల్ షేప్స్, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది చూడండి ఎంత బాగుందో అసలు. పిల్లలకు కూడా ఇట్లాంటి వాటిలో పెడితే, ఇట్లాంటివి ఇడ్లీస్ చేసిస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. లైక్ రెగ్యులర్గా ఎప్పుడు రౌండ్ ఇడ్లీ ఇట్లా కాకుండా ఇలా కలర్ఫుల్గా ఇడ్లీస్ ఈ స్క్వేర్ మౌల్స్లో వేసి ఇచ్చామనుకోండి ఎంతో ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇవి చూడండి కొంచెం చిన్న సైజ్ ఇడ్లీ, అంటే సాంబార్ డిప్ ఇడ్లీకి భలే బాగుంటుంది ఇది. ఇంకా ఇలానే చాలా రకాల ఇడ్లీ మౌల్స్ ఉన్నాయండి, ఇడ్లీ కుక్కర్స్ కానీ అవి చాలా ఉన్నాయి. ఇది చూడండి, ఇదైతే మనము హోటల్లో మనకి దొరుకుతుంది కదా, లైక్ హోటల్లో వాళ్ళు యూస్ చేస్తారు కదా ఇడ్లీ కుక్కర్, అలాంటిది ఇది. ఇక్కడ కనిపించే పాటికి మీకు చూపిద్దామని తీశాను. ఇంకా ఇది ఆల్ ఇన్ వన్ ఇడ్లీ స్టీమర్ అని చెప్పచ్చండి. ఇందులో ఇలా మినీ ఇడ్లీ ప్లేట్స్, తర్వాత తట్టె ఇడ్లీ అంటాం చూడండి, కర్ణాటక స్పెషల్ తట్టె ఇడ్లీ, అది చేసుకోవచ్చు. లేకపోతే అప్పం అన్నా చేసుకోవచ్చు దీంట్లో. ఈ బ్లాక్ దీంట్లో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అది. ఇంకా వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవాలన్నా, లేకపోతే డోక్లా కానీ ఇవన్నీ ఉంటాయి చూడండి, గుజరాతీ డిషెస్ ఇట్లాంటివన్నీ, అలాంటివన్నీ స్టీమ్ చేసుకునే ఏ ఐటమ్ అన్నా దీంట్లో కుక్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది ఇది, ఆల్ ఇన్ వన్ స్టీమర్ అని చెప్పచ్చు. ఇంకా ఇవన్నీ గరిటెలు అండి, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గరిటెలు, చిన్న గరిటెలు, స్పూన్స్, ఫోర్క్స్, ఇంకా పెద్ద ఇవి ఉండే హ్యాండిల్స్ ఉండేవి, లైక్ మనకు ఆయిల్ క్యాన్స్లో యూస్ చేస్తాం కదా, అలాంటివి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఆఫర్లో ఉండే ఐటమ్స్ అండి. మనకి ఇక్కడ సేల్ జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. మనం ఆ టైంలో వెళ్ళామంటే మనకు డిస్కౌంట్ కూడా వస్తుంది ఆ ఐటమ్స్ మీద. అంతేకాదు మన పాత స్టీల్ పాత్రలు, అల్యూమినియం పాత్రలను కూడా ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పాత ఐటమ్స్కి వాల్యూ కట్టి ఆ వచ్చిన వాల్యూతో మనం కొత్త ఐటమ్స్ వీళ్ళ దగ్గర తీసుకోవచ్చండి, అంటే ఎక్స్చేంజ్ లాగా అనమాట. ఎక్స్చేంజ్లో కూడా స్టీల్కి ఒక రేటు, అల్యూమినియంకి ఒక రేటు, కాపర్కి ఒక రేటు, ఇలా దేనికది సపరేట్గా రేట్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ కేజీ లెక్కన స్టీల్ దొరుకుతుందండి, లైక్ కేజీకి ఇన్ని పీసెస్ అనేసి అట్లా కూడా ఉంటుంది. ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే కూడా ఇక్కడికి రావచ్చు, బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంకా ఇదంతా సెకండ్ ఫ్లోర్లో అండి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ నుండి ఉంటుందండి మనకి స్టీల్ ఫ్యాక్టరీలో. లైక్ 38 రూపీస్కి అయితే 12 స్పూన్ సెట్ అండి, స్టీల్ స్పూన్ సెట్ ఒకటి దొరికింది నాకు. చాలా బాగుంది, అంటే చిన్నవి అవి, రెగ్యులర్ సైజ్ కాదు. ఇంకా ఇక్కడ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కూడా చాలా ఉన్నాయండి. సిరమిక్ ఐటమ్స్కి ఒక సపరేట్ సెక్షనే ఉంది. ఇక్కడ దొరికే ప్రతి స్టీల్ ఐటమ్ వీళ్ళే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఒకప్పుడు ఫ్యాక్టరీ కూడా ఇక్కడే ఉండేది, బట్ ఫ్యాక్టరీని వేరే చోటకి షిఫ్ట్ చేశారు. ఇక్కడ ఓన్లీ కమర్షియల్ పర్పస్కి మాత్రం ఇట్లా సేల్ పర్పస్కి వాడుతున్నారనమాట. రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, పర్లేదు. కొన్ని ఐటమ్స్ చూస్తే వామ్మో ఇంతనా అనిపించవచ్చు, కానీ ఆ క్వాలిటీ మెటీరియల్కి ఆ మాత్రం రేట్ ఉంటుంది. ఇంకో విషయం, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మనకు చాలామంది కొత్త వ్యూవర్స్ వచ్చారు. సో కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్లో నాకు తెలపండి, డెఫినెట్గా ట్రై చేస్తాను చేసేకి. ఇంకా ఈ వీడియో విషయానికి వద్దాము. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో యూనిట్ 2కి ఇంకా యూనిట్ 1కి ఇంటర్ కనెక్టింగ్ బ్రిడ్జ్ అయితే ఉంది. సో మనం యూనిట్ 2లో షాపింగ్ చేశాక మళ్ళీ కిందకి వచ్చి యూనిట్ 1కి వెళ్ళే పని లేకుండా లోపల నుండి వెళ్ళే ఫెసిలిటీ అయితే ఉంది. నేను యూనిట్ 1ని కవర్ చేయలేకపోయాను టైం కన్స్ట్రెయిన్ వలన. మార్నింగ్ ఆల్మోస్ట్ 11 o'clock వచ్చామండి ఇక్కడికి, 4 o'clock వరకు ఇక్కడే ఉన్నాం. యూనిట్ 2ని ఎక్స్ప్లోర్ చేయడానికే సరిపోయింది. ఇంకా వేరే పనులు ఉన్నాయనేసి తీసుకున్న ఐటమ్స్ కొన్ని బిల్లింగ్ చేసుకుని వెళ్ళిపోయాము. కాబట్టి ఇక్కడికి రావాలంటే కొద్దిగా ఓపిక చేసుకుని రండి, అలాగే టైం కూడా కావాలి, అప్పుడే మీరు మొత్తం ఎక్స్ప్లోర్ చేయగలరు. ఓపిక లేని వాళ్ళు, అంటే షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రం దయచేసి అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి, చాలా తిరగాలి. నేను అందుకనే కొన్ని మాత్రమే వీడియో రికార్డ్ చేయగలిగాను. ప్రతిదీ రికార్డ్ చేసి చూపించాలంటే మినిమం 2 hours వీడియో అయినా అవుతుంది ఇది చేయాలంటే. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని రకాల డిషెస్, ఇవి సర్వింగ్ డిషెస్. ఇంకా ఇవన్నీ కలర్ఫుల్గా మనకు స్నాక్స్ కానీ ఏమైనా పోసి పెట్టుకునే డబ్బాలన్నమాట. ఇంకా హోటల్స్కి కానీ క్యాటరింగ్ బిజినెస్కి కానీ కావాల్సిన పెద్ద డ్రమ్స్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి స్టీల్ క్యాన్స్, స్టీల్ డబ్బాలు పెద్దవి చాలా కూడా ఉన్నాయండి. ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఎండ్లెస్ అవుతుంది. ఇవి చూడండి డబ్బాలు, అన్ని డబ్బాలేనండి, ఇట్లా సపరేట్ సెక్షన్సే ఉన్నాయి.
చెప్పాను కదా స్టీల్ డ్రమ్స్ అనేసి చూడండి. ఇవన్నీ అంటే హోటల్స్లో వాడతారు కదా క్యాటరింగ్ పర్పస్కి వాళ్ళు. మరి ఇవన్నీ క్యాన్స్ అండి, లైక్ అదే క్యాటరింగ్ వాళ్ళు వాడేకి దానికి అంతా చాలా బాగున్నాయి. చూడండి ఇట్లా బకెట్స్, క్యాన్స్ అన్నీ రకరకాలండి. అసలు అన్ని ఐటమ్స్, ఒక స్టీల్ స్పూన్ నుంచి, చిన్న స్టీల్ స్పూన్ నుంచి పెద్ద పెద్ద తపిలలు, డ్రమ్స్, ఇలా బకెట్స్ కానివ్వండి అన్నీ ఉన్నాయి. వెతుక్కోని అవసరం లేదు. ఒక్క షాప్కి వస్తే మీకు కొత్తగా కాపురం పెట్టేవాళ్ళు కానీ, లేకపోతే ఇట్లా ఏమైనా పెళ్ళిళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ప్రతిదీ దొరుకుతుంది మనకు. ఇవన్నీ చూడండి కాపర్ బాటిల్స్ చాలా బాగున్నాయి కదా. కొన్ని కాపర్ బాటిల్స్ అయితే, మరి కొన్ని స్టీల్ బాటిల్స్, ఇంకొన్ని గ్లాస్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కాపర్ బాటిల్సేనండి. కాపర్ బాటిల్స్లో ఇన్ని వెరైటీస్ అయితే నేను ఫస్ట్ టైం ఇక్కడే చూశాను, లైక్ ఇన్ని డిజైన్స్ తోటి. ఇంకా ఇవన్నీ కూడా కొన్ని గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి, చూపిస్తాను. ఇదిగోండి ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్. స్టార్ రెస్టారెంట్స్లో సర్వింగ్ అండ్ ప్రజెంటేషన్ పర్పస్కి యూస్ చేసేవి, చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా బుఫేలో ఐటమ్స్ సర్వ్ చేస్తారు కదా, అలాంటివి చాలా బాగున్నాయండి. మీకు జస్ట్ చూపిద్దామని చూశాను. ఇవి స్టీల్ లిడ్తో వచ్చింది, కానీ లోపలంతా గ్లాస్తో చేశారండి. కొంచెం కాస్ట్లీనే, ప్రైజీ అనే చెప్పాలి ఇవన్నీ. బట్ జస్ట్ మీకు చూపించడానికి అనేసి ఇవన్నీ వీడియో తీశాను. చూసేకి చాలా డ్యూరబుల్గా, క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చూడండి వాటర్ క్యాన్స్, వాటర్ స్టోర్ చేసి పెట్టుకోవడానికి. ఇవి కూడా కాపర్లో ఉన్నాయి. అంటే అదే ఇవి కూడా కొంచెం ప్రైజీగా అనిపించాయండి నాకు. ఈచ్ 4000, 5000 అట్లా ఉన్నాయండి. కానీ ఇవి కూడా బ్యూటిఫుల్ డిజైన్స్తో ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఫ్యాన్సీ వుడెన్ సర్వింగ్ ట్రేస్. ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి అసలు. ఇంకా క్లే పాట్స్ కూడా చాలా ఉన్నాయి. కుక్వేర్ సెక్షన్ ఉంది, లైక్ కడాయిస్, కుక్కర్స్, ప్యాన్స్ అవన్నీ అన్నమాట. ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ లైక్ ఇండోర్ ప్లాంట్స్, బుద్ధా స్టాచ్యూస్ ఇలాంటివి అన్నీ ఉన్నాయి. ఇంకా కర్టన్స్, టవల్స్, బెడ్షీట్స్, ఇట్లా హోమ్ ఫర్నిషింగ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ 3rd, 4th ఫ్లోర్స్లో ఉన్నాయి. 3rd ఫ్లోర్ అంతా ఫర్నిషింగ్స్, డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. 4th ఫ్లోర్లో హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ మాకు అవన్నీ తిరగడం కుదరలేదండి, ముందే చెప్పాను కదా టైం కన్స్ట్రెయిన్ వలన. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మీరు మాత్రం ఓపిక ఉంటేనే వెళ్ళండి. పెద్దవాళ్ళతో వెళ్తే లేదా చిన్నపిల్లలతో వెళ్తే కొద్దిగా ఇబ్బంది అనే చెప్పాలి. పెద్దవాళ్ళు పాపం వాళ్ళకి మోకాలు నొప్పులు, ఇట్లా బాడీ పెయిన్స్, తిరిగే ఓపిక ఉండదు కదా, అందుకనే. ఇంకా చిన్నపిల్లలు అయితే చెప్పనవసరం లేదు, వాళ్ళకి ఇవన్నీ బోర్, మనల్ని కూడా సరిగా చూడనివ్వరు. సో మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళండి దాని ప్రకారము. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్, ఆగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ, సనత్ నగర్, హైదరాబాద్లో ఉండేది. ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైత్రి టాక్స్. ఈ వీడియో ఎవరికన్నా అవసరమైతే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ డెఫినెట్గా ట్రై చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్